నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం సూర్యాపేట జిల్లా, ఉమ్మడి నల్గొండ, సూర్యాపేట జిల్లా, పెన్పాడ్ మండలం, చిన్నగుంట తాండాలో ఉన్నాం. ఏదైతే పూర్తిగా పొలాలన్నీ ఎండిపోతున్నాయి. ఒకవైపు కరువు గట్టిగానే చూపిస్తుంది రైతులకు. ఎందుకంటే చాలా వరకు పెట్టుబడులు పెట్టి మొత్తం బతుకు తెరివే పొలం పైన ఆధారపడ్డ వాళ్ళు పూర్తిగా రోడ్డు మీద పడడం జరుగుతుంది. ఎందుకు ప్రభుత్వం ఎస్ఆర్ఎస్పి నుంచి నీళ్ళు ఎందుకు వదలలేదు? దాదాపు 2 నెలల నుంచి వీళ్ళు ప్రభుత్వం పైకి కొట్లాడుతూ ఉన్నారు. పక్కనే కాలువ ఉంది. గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు స్వచ్ఛంగా సుభిక్షంగా పంటలన్నీ మంచిగానే పండినాయి, మేము మంచిగానే బతికినాం. కానీ గత సంవత్సర కాలం నుంచి ఈ కరువు ఇంకెక్కువ అవుతూ వస్తుంది. పొలానికే కాదు, తాగడానికి కూడా నీళ్లు లేవని చెప్పేసి ఇక్కడ రైతులు అరిగోసపడుతున్నారు. నిజంగానే మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే కరువు కాటకాలతో రైతులు ఏ విధంగా ఆత్మహత్యలు చేసుకున్నారు, ఏ విధంగా ఇబ్బందులు పడ్డిళ్ళు, ఆ విషయాలు మనం గతంలోనే చూసినాం. మళ్ళీ అదే విషయాలు కనిపిస్తున్నాయా అంటే, ఒకవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మనం పర్యటిస్తే మనకు అదే విధంగా కనిపిస్తుంది. ఎందుకంటే మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న పార్టీ వాళ్ళు వచ్చి సందర్శిస్తున్నారు. ఒకవైపు అవే కనిపిస్తున్నాయి. ప్రభుత్వం మాత్రం ఎటువంటి స్పందన లేదు. ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది రైతుల విషయం? మాటలు వాళ్ళతోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇంత కరువు రావాల్సి వచ్చింది? పక్కనే కాలువ నుంచి ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తుంది ఇంతకుముందు, ఇప్పుడు ఆ నీళ్ళు ఎందుకు ఆగిపోయినాయంటే ఏం చెప్తారు? ఇప్పుడు గతంలో మాకు బాగా వాటర్ వచ్చాయి. మేము మా పొలాలు వరి అదే నీళ్ళలోనే మేము వరి పొలాలు కోయడం జరిగింది. అంత లెవెల్ ఉన్నప్పుడు మేము చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. మాకు కొద్దిగా ఇంతకుముందు మెట్ట పంటలు ఉన్నప్పుడు వాటి లేవల్ చేసుకొని ఇట్లా సేద్యం చేసుకున్న తర్వాత వరి పొలాలు నాటడం ఇవన్నీ జరుగుతున్నాయి. అంతా సప్పో తెచ్చుకొని పెట్టి ఉన్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటి అంటే, ఇప్పుడు నీళ్ళు ఇయ్యట్లేదు. ఎందుకు అని అడిగితే మా పైన నీళ్ళు తక్కువ ఉన్నాయని అంటారు. కారణం మాకు చెప్పలేదు. ఇంకొకటి, వారబందిలో మీకు నీళ్ళు ఇస్తాము, జనవరి 1 నుంచి మార్చి 31 వరకు నీళ్ళు ఇస్తామని చెప్పేసి మాకు అన్నారు. అనేసరికి మేము ధైర్యంతో నమ్మకంతో మేము వరి పొలాలను అట్లేసినాం. వారబంది పద్ధతి లెక్క ఉంటే వస్తాయని చెప్తే, ఇప్పుడు వారబంది కాదు కదా, అసలు వారంలో ఒకసారి కూడా కాదు కానీ అసలే రాకుండా పోయినాయి. నాకు 9 ఎకరాల పొలం అండి. 9 ఎకరాలు ఎంత వారుతుంది? అసలు పారట్లేదు, మొత్తం పోయింది. 9 ఎకరాలు కూడా పోయింది, ఏం లేదు. నా 9 ఎకరాలే కాదు, ఈ మొత్తం ఈ కనబడే మొత్తం పోయినాయి టోటల్గా. ఇప్పుడు చూడండి, మేము ఏమన్నామంటే గతంలో ఇప్పుడు ఎండిపోతాయేమనే భయంతో మేము అధికారులను పోయి ఏడుకున్నాం. రండి సార్, ఇప్పుడు అధికారం అంటే ఇప్పుడు ప్రభుత్వ అధికారులను కానీ ఈ ప్రజా నాయకులు కానీ ఇద్దరిని కూడా అడిగినాం. ఇటు ప్రభుత్వమే అడిగినాం, ప్రతిపక్షం దగ్గర మేము ఏం పోలే. ఇళ్ళ కాడికే పోయినాం. సార్ మనం నీళ్ళు ఇప్పియండి సార్, నీళ్ళు ఇప్పియండి అని చెప్పేసి అన్నాం. కలెక్టర్ గారి దగ్గరికి పోయినాం, ఇటు అధికార పార్టీ పక్షాన ఉన్న నాయకుల దగ్గర కూడా పోయినాం. పోవడం వల్ల ఏమైందంటే, ఈ వారం వస్తాయి, రేపటి వారం వస్తాయి అని అనుకుంటా పోయారు తప్ప మాకు నీళ్ళు ఇవ్వలే. ఈ నీళ్ళు ఇవ్వకపోవడం కాకుండా ఏం చేస్తారంటే హెచ్చరిక ఎక్కువ చేసిర్రు. మాకేమో భరోసా ఇవ్వడం, మాటలు చెప్పడం, ఇక్కడ విజిట్ రాలేదు. విజిట్ రాకపోవడం వల్ల మేము చాలా లాస్ అయిన తర్వాత మేము డిమాండ్ చాలా చెప్పినాం. సార్ రండి 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 అని ఎంత వేడుకున్నా, ఎంత డిమాండ్ చేసినా, కొట్లాడినా కూడా వాళ్ళు రాకపోయేసరికి మేము ఇక అన్నీ పోయినాయి. 1 ఎకరము 10 ఎకరాలు 9 ఎకరాలలో ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు చేతికి వస్తే బాగుండేది. అసలు ఎండిపోతున్నప్పుడు మేము తట్టుకోలేక మేము ఏడవడం మొదలుపెట్టినాం. మా ఏడుపుని ప్రతిపక్షం వాళ్ళు, అంటే ఇప్పుడు గతంలో ఉన్న పాలకులు మళ్ళీ ఇప్పుడు ఏదైనా సపోర్ట్ చేస్తారనే ఆశతోటి కూడా మేము అందరిని అడిగినాం. సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చిర్రు, బీజేపీ వాళ్ళు వచ్చిర్రు, మన మాజీ మంత్రి వర్యులు గౌరవ ఎమ్మెల్యే వారు కూడా సందర్శించడం జరిగింది. కానీ అధికార పక్షం తరఫున ఒక్కరు కూడా రాలే. ఇంతవరకు రాలే. ఇంతవరకు నల్గొండ జిల్లా నుంచి 2 మంత్రులు ఉన్నారు, రాలే. ఎమ్మెల్యేలు ఉన్నారు. మాకు రాలే. ఇంకో దురదృష్టం ఏంటంటే, మాకు ఇంకో మాట చెప్పి, మేడిగడ్డ కూలిపోవడం వల్ల మనకు మేడిగడ్డ నీళ్లు రాకుండా కూడా మనకు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించినాం మనం అని చెప్పేసి మన వెంకటరెడ్డి గారు మన గట్టు జాతరకు వచ్చినప్పుడు చెప్పిండు. ఫీల్డ్ విజిట్ చేస్తే ఇది ఆ నీళ్ళు రాకపోతే పండిందా, లేకపోతే పైనుంచి వర్షాలు కురిసినప్పుడు ఆ పంట వచ్చిందని చెప్పేసి తెలిసి ఉండేది. అంటే ఇప్పుడు కాళేశ్వరం వల్ల చాలా వరకు పంటలు పండినాయా? నీళ్ళు రాకపోతేనే పోయినాయి. కాళేశ్వరం వల్లనే బ్రహ్మాండంగా నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ మేము ఆ డిమాండ్ ఏంటంటే, మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా అది మోటార్లు నడిపియండి, ఆన్ చేపియండి, మీరు ఈ నీళ్ళు ఇచ్చి మమ్మల్ని ఆదుకోండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవైపు ప్రభుత్వం ఏం చెప్తుంది, కాళేశ్వరం అనేది ఒక స్కాము, పూర్తిగా కూలిపోయే పరిస్థితిలో ఉంది, దాని నుంచి మేము నీళ్ళు ఇవ్వలేమని చెప్పేసి కరాఖండిగా చెప్తూ వస్తుంది. మీరేమో కాళేశ్వరం నీళ్లు రాకపోతే పూర్తిగా పంటలే ఎండిపోతున్నాయని మీరు మొర పెట్టుకుంటున్నారు. ఏంటి ప్రభుత్వానికి వినిపిస్తలేదా మీ బాధ? ప్రభుత్వానికి
తెలిసే చేస్తురా తెలవక చేస్తురా అని అంటే వాళ్ళకి తెలుసు, ఏదో బదనం కోసం చేస్తున్నారని మేము భావించాల్సి వస్తుంది. ఇప్పుడు వాళ్ళకి తెలుసా మీరు ఇట్లా ఆ, కష్టాల్లో వాళ్ళ- ఎండిపోతుంది పొలాలు తెలియదు, ఎండిపోతున్నాయి? తెలుసు వాళ్ళకి ఈ ఎండిపోతున్న విషయం కూడా వాళ్ళకి తెలుసు. ఉమ్. ఎందుకంటే ప్రతిరోజు పేపర్లు కానీ ఈ ధర్నాలు రాస్తారోకులు ఈ రోడ్ల మీద పోయటం, ఈ గేట్లన్నీ పలగొట్టి ఆగమాగం చేసిరని చెప్పి చెప్పడం. ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు దీనికి లింకులు ఉన్నాయి ఆ కాలువకు, ఆ లింకులలో ఇప్పుడు ఆ పైన రైతులు ఏం చేస్తున్నట్టు గేట్లు బంద్ చేసి అన్ని ఏది లేకుండా ఎక్కడ పడితే అక్కడ వచ్చే నీళ్ళు ఆడికాడికి తోడేసేసి ఇచ్చే నీళ్ళే తక్కువ ఇస్తారు వాళ్ళు. అట్లా ఇవ్వడం కరెక్ట్ కాదు. మాకు ఒక వారం రోజులు ఇప్పించే రెయ్యింబవులు ఒక వారంలో 6 రోజులల్లో రెయ్యింబవులు ఒక వారం వస్తే మా ఈ పంటలు అన్ని బయటికి వచ్చాయి. వాళ్ళు అసమర్థత వల్లనే, పాలకుల అసమర్థత వల్లనే మేము నష్టపోయినాం 100%. ఎందుకే ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తుంది? పక్కన ఎస్ఆర్ఎస్పి కాల్వ పారిన రోజులు మీకు పంటలు సుభిక్షంగా మంచిగా వండినాయి, రైతు బంధు పడింది, అంతకుండా బతికిళ్ళు ఈ 10 ఏళ్ళు. మళ్ళీ రోడ్డు మీదకి వచ్చిలా కరువు కాంగ్రెస్ వస్తే? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రోడ్డు మీదకి వచ్చినాం. మంచిగా కేసీఆర్ ప్రభుత్వం వల్ల మాకు ఎలాంటిదంటే అసలు జాలు పట్టిపోయినాయి భూమి మొత్తం. ఈ రోజు ఆపమంటే కూడా ఎక్కడ ఆపకపోయేది నీళ్ళు. ఆ తీరికి వచ్చిన నీళ్ళని ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చింది. కనీసం ఒక నెల రోజులు ఇస్తే మా రైతులు మొత్తం బయటపడండి. ఎక్కువ లేదు. అదే మాకు ఫస్ట్ కాలంలో మీరు పొలాలు ఇట్లా చేయొద్దన్నా చేయకపోదు, చేసుకోమని చెప్పిర్రు. ఇంతవరకు ఆ పాలకులు అన్నటోళ్ళు అసలు మా కంటికి కాని రాలేదు రైతులకు. ఇప్పటికి కూడా గెలిచిన కానీ 15 ఏళ్ళు అవుతుంది. 15 నెలల సంది కూడా ఒక్క ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైనా అక్కడికి రాలేదు. ఇదేంది ఇది ఇక్కడ పరిస్థితి ఏంది? వాళ్ళు రాలేదు, వాళ్ళు అసలు రాలేదు. మేము బట్లాడుకుంటే సార్ అయ్యా ఇంకా 3.5 సంవత్సరాలు మీరు పరిపాలన చేయాలి, మీకు మేము సపోర్ట్గా ఉన్నాం, మీ ఓట్లు వేసినాం, మేము రైతులం, మాకేదో ఎలక్షన్లు అప్పుడు ఏదో మాకు మంచి రైతులకు ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకు సపోర్ట్ చేస్తామని చెప్పేసి మేము చేసినవయ్యా, మిమ్మల్ని మీ పరిపాలన బాగుంటుందేమో అని ఆలోచన మీకు చేస్తే వ్యక్తి ఎస్ఆర్బిసి నీళ్ళు వస్తున్నాయి కానీ వచ్చినా కానీ అట్లా కిందికి నడిపోతున్నారు. ఇక్కడ రైతులు పట్టించుకోండి. ఇప్పుడు ఇంతకుముందు జిల్లా 9 ఏళ్లలో ఎస్ఆర్ఎస్పి నీళ్లు వాడుకున్నారు మంచిగా, పంట చేతికి వచ్చింది, దాని వల్ల బతికిలు. కానీ ఇప్పుడు ఎందుకు ఆపేస్తున్నారు మరి? ఇప్పుడు ఈ ప్రభుత్వం వల్లనే, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, నీళ్ళు రానియట్లే. ఏంటి ఎట్లుంది ప్రస్తుతం ఎక్కడ చూసినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో రోడ్ చుట్టుపక్కల చూసినా గొల్లు బలరం వేస్తున్నాయి పొలాల్ని, ఏం చెప్తాం? నేను మాది గాజుల మల్కాపురం పెన్మాడ మండలం సూర్యాపేట డిస్టిక్ మాది. నేను వచ్చేసి 6 ఎకరాలు నాటబెట్టిన. 6 ఎకరాల్లో ఒక్క గుంట కూడా మిగలేదు నాది. దానికి కారణం ఏంటంటే అంతకుముందు కేసీఆర్ ఉన్నప్పుడు మా పొలాలు పొర్లుకుంటా పోయి మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు, మరి కాలువ నీళ్లు మరి ఒకవేళ బంద్ చేసిరో తెలియదు, లేక వాళ్ళు ఏ చేసారో తెలియదు. అంటే కావాలని వేస్తున్నా నల్గొండ మళ్ళీ ఎండబెట్టాలని కక్షపూరితంగా చేస్తారు, కక్షపూరితంగా కావాలని ఎండబెడతారు మాకు. మీరు దాదాపు 4-5 వారాల నుంచి ఈ నిరసన కొనసాగిస్తున్నారు. 4-5 వారాలు కాదు, దాదాపుగా నెలన్నర 2 నెలల నుంచి చేస్తున్నాం. 2 నెలల నుంచి చేస్తున్నా. ఏ అధికారి కానీ ఏ ఎమ్మెల్యే కానీ ఇంతవరకు రాలే. మన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు వస్తే మా పొలాలు చూసి మా బాధను చూసి వాళ్ళు ఏడుస్తే మమ్మల్ని ఎగతాళి చేసిరు, రైతులను ఎగతాళి చేసిరు, మీరు కావాలనే చేస్తున్నారు అనేసి. మరి రైతులు మరి అంతగా ఎందుకు మాకు ఎక్కువ చేస్తున్నాం అనేది కూడా అర్థం కావట్లేదు. మాకు తినడానికి రేపటి తిండి కూడా లేకుండా అయిపోతుంది. మరి ఇంతవరకు ఈ గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినాం మనం, రైతులు చాలా వరకు పొలాలు ఎండబెట్టుకుని అప్పుల పాలయ్యి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కనిపించినాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం పాలించినప్పుడు సుభిక్షంగా ఎంతో కొంత పంట పండింది. ప్రస్తుతం మళ్ళా అదే కాలువను ఆపేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఎందుకంటే 2 మంత్రులు ఉన్నారు ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి, వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? 2 మంత్రులు. ఫస్ట్ మనకు నీటిపారుదల శాఖ మంత్రి మా పక్కన నియోజకవర్గం కనీసం ఇక్కడ నుంచి 3 కిలోమీటర్ల దూరంలో అందుబాటులో ఉన్నాడు. ఆయన కాడికి ఎప్పుడు వెళ్ళినా కలవాడు. మళ్ళీ మనకు నీళ్ళ కోసం అనేసి మన ఇక్కడ నిమికల దగ్గర మాకు వచ్చే కాలువ కెనాల్ కాడికి అక్కడ పోతే గేట్లు ఉంటాయి, గేట్లు కూడా లేపేశారు. ఆ గేట్లు లేపేసి తీసేసి మొత్తం కోదాడ ఆ సైడ్ వెళ్ళిపోతాయి నీళ్ళు. మరి ఏమన్నా అంటే ఉత్తమ్ పద్మావతి గారు మాకు ఆర్డర్ చెప్పారు, మీకు రావట్లేదు, మీకు రావు అనేసి అని అంటారు. ఉత్తమ్ పద్మావతి అనే ఎమ్మెల్యే గారు, కోదాడ ఎమ్మెల్యే, వాళ్ళకి అనుకూలంగా ఉన్నట్టు అటు పోవాలని అంటారు. మరి ఇక్కడ రైతులకు మేము కూడా ఓట్లు వేసినా మేము కూడా చేసినాం కదంటే పక్క నియోజకవర్గం ఉన్న ఎమ్మెల్యేకు నీళ్లు పోతున్నాయి, కానీ మీ నియోజకవర్గం కూడా ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులు ఉన్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, లేకపోతే ఇటు చాలా మంది ఉన్నారు. దామోదరెడ్డి కాడికి పోయి కలిసినాం. పోయి కలిసినా కూడా ఏం ఫలితం లేకుండా, ఆయన కలిసినా కూడా ఫలితం లేకుండా అయిపోయింది. మొత్తానికి మా బతుకులు మొత్తం ఆగం చేసి పడేసారు. మళ్ళా తెలంగాణ రైతులు రోడ్ల మీద రావాల్సిందని ఇప్పుడు రోడ్ల మీద వేసిరు, ఆల్రెడీ వేసిరు. మాకు అంటే కావాలని ఉమ్మడి నల్గొండ ఎండబెడుతుందా? కావాలని ఎండబెడతారు వీళ్ళు, కక్షపూరితంగా ఎండబెడతారు, కక్షపూరితంగా. ఎక్కడైనా చూస్తారా అందరూ ఏమైనా ఏడిపోయాకు తక్కువ సార్, రోజు ఏడుతూనే ఉన్నాం మేము. ఈ పొలాలు మొత్తం ఏడిపోయి అప్పుల పాడినాం, ఒక్కొక్కళ్ళు కొద్దిగా నష్టపోయినాం. ఒక్కొక్క పొలం ఎకరానికి 30,000 నలభై
మేము పెట్టి పెట్టుబడి ఎట్లుండే కేసీఆర్ ఉన్నప్పుడు పరిస్థితి ఎట్లుంది కేసీఆర్ రోడ్ మంచిగా ఉంది. ఆ, ఈ కారు వచ్చింది మొత్తం నాశనం అయిపోయినాం. ఆ. ఆ, ఎందుకు ఇంకేంది? కాంగ్రెస్ వస్తే కరువు వచ్చింది అంటుంది నిజంగానే కాంగ్రెస్ కరువు తీసుకొచ్చిందా లేకపోతే మీరు అట్లా చెప్తున్నా మేము చెప్తారు చూడండి మొత్తం పరాజుడు ఏమైనా ఉన్నాయా? కరు వచ్చింది అసలే ఏం లేవు కరు వచ్చింది. మేము ఇంట్లో తాగితే వచ్చే పరిస్థితి వచ్చింది మాకు అంతే. నేను ఏమన్నారు నీళ్ళు వదలంటే వదలన్నారు. ఒక్క మోటార్ నా చేతికి ఇవ్వండి నేను వదులుతా నీళ్ళు. లేదు మీరు పక్క తొలగండి నేను తొలగండి నేను రేపు తెల్లటానికి 3వ రోజు సురాబెట్టకు వస్తే నీళ్ళు అని అంటే వాళ్ళు నీళ్ళు వదలని ఏనంటారంట వాళ్ళు. ఇప్పుడు పక్క నియోజకవర్గంకి వెళ్తాయి అంటున్నారు కదా వెళ్తున్నాయని చెప్తున్నారు అవి వాళ్ళకి సరిపోయినా తీసుకుని వెళ్ళిపోతారు. మిమ్మల్ని ఎండ పెడుతున్నారు మనం ఎండ పెడుతుండ అంతే ఇక రానిట్లుగా. ఇంతకుముందు పక్క రాష్ట్రంతో కొట్లాడేది ఇప్పుడు పక్క నియోజకవర్గంతో కొట్లాడాల్సి వస్తుందా అంతే ఇప్పుడు అంతే వాళ్ళకే పోతున్నాయి. ఇప్పుడు మాకు బంద్ చేస్తుంది ఆమె వచ్చింది కథం. ఇప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి ఏమంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసలు పట్టించుకోవట్లే ఆయన పట్టించుకోవట్లే. వాళ్ళిద్దరు కలిసిన మీ బాధ చెప్పిల్ల ఇట్లా పొలాలు ఎండిపోతున్నాయి మేము బతకలేకపోతున్నాం తానికి నీళ్ళు చెప్పినాం సార్ చెప్పినాం అన్ని చెప్పినాం. దాని నెంబర్ తీరినాం ఏడి డి వాళ్ళ అందరి దగ్గర పోయినాం. వాళ్ళు ఏం చేస్తారు మేము పోగానే మేము లేపగానే కాలు దింపుతుర్రు మీరు రాగానే దింపేస్తారు. వాళ్ళు గేటు దింపుతారు. ఏంది అంటే వాళ్ళకి అడ్డుపోవాలంటే మీకు ఆడొస్తే నేను వాళ్ళే అడుగుతారు. అటే రమ్మంటారు నీళ్ళు అట్టే పోవాలంటే మీకు రావు నీళ్ళని ఇల్లే అంటారు. ఎన్ని ఉంటాయి మీ ఊళ్ళో ఎన్ని కుటుంబాలు ఉంటాయి మొత్తం దాదాపు 600 కుటుంబాలు ఉన్నాయి మల్కాపురం. 600 కుటుంబాలు. 600 కుటుంబాలంటే దాదాపు 90% రైతులే మొత్తం అందరూ 90 అందరు రైతులే అందరూ రైతులే. పరిస్థితి ఇట్లా ఉందా అందరి పరిస్థితి అంతే. ఇంకా ఇంకోటి తండలో ఎక్కువ ఈ గుట్టలల్లో అయితే మన ఊరైతే గ్రామ పంచాయతీ మొత్తం 2200 మొత్తం ఎన్ని ఓట్లు. కుటుంబాలు అంటే ఎన్ని ఊర్లు బాధపడుతున్నాయి ఈ కరువు వల్ల 4 తండలు ఆ. 12 తండాలు 9 గ్రామ పంచాయతీలు. 9 గ్రామ పంచాయతీలు 12 తండాలండి. 12 తండాలు ఎస్ఆర్బిసి కింద వాటర్ కింద ఇప్పుడు ఈ తాగడానికి తండల నీళ్ళు కూడా లేవు. 12 ఫస్ట్ వచ్చేసి చిన్నగారకుంట పెదగారకుంట నూర్జంపేట మొకందపురం పెద్ద చిత్రం తండ చిన్న చిత్రం తండ గాజుల మల్కాపురం చెట్ల మొకందపురం నూర్జంపేట ఇంకోటి వచ్చేసి మోర్సకుంట నేలమరి దుబ్బతండ ఇంకా మా చెట్ట ఇంకా 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 వచ్చేసి ఇంకొక 20 ఊర్ల వరకు ఉన్నాయి. మా వరకు వచ్చేసి పూర్తిగా బంద్ చేశారు. ఇంకా రేపటి ఇంకా ఇప్పుడైతే తాగడానికి ఆడో ఈడో కొద్ది గొప్ప బోర్లు వస్తున్నాయి వాటి కోసం మేడం. ఇదే మిషన్ కాకతీయ నీళ్ళు లేకుంటే ఈ ఊర్లో కాల్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది మాకు. ఇప్పుడు మిషన్ కాకతీయ కావచ్చు కాలుష్యం కావచ్చు అది పెద్ద స్కామ్ అని చెప్తారు ప్రస్తుతం మన ప్రభుత్వం. స్కామ్ అయి ఉండొచ్చు వాళ్ళు అనుకోవచ్చు. పోయింది కిస్తనేరు రానియట్లే నీళ్ళు రానిపో అది కూడా ఎండిపోయేసరికి ఈ నీళ్ళు కూడా రాకుండా వెళ్ళిపోయినాయి. ఆ నీళ్ళు కూడా రాకుండా ఎండిపోయినాయి. ఇప్పుడు ఆ నీళ్ళు పెట్టాలన్నా నీళ్ళు పైనుంచి నీళ్ళు రావట్లే మేము చేయని వాళ్ళు అంటారు. నీళ్ళలో నీళ్ళు కూడా లేకుండా అయిపోయినాయి. మన రేవంత్ రెడ్డి ఏమన్నా అంటే కాళేశ్వరం వల్ల కావచ్చు ఇటు ఏదైతే మిషన్ భగీరథ వల్ల ఇక్కడ కూడా పంటలు పండలేవు. తెలంగాణ అదృష్టం బాగుండి అన్నకొని ఇంత వర్షాలు పడ్డాయి అందుకే రైతులు కాస్త ఇబ్బందుల నుంచి బయటపడి పంటలు మంచిగా పడినాయి అంటున్నారు. ఇది నిజం కాదంటారా? దానికి ఏం సమాధానం చెప్తా? రేవంత్ రెడ్డికి వస్తే ఈ వస్తే మా పొలాలు ఊరు మొత్తం చూపించి మా కాళేశ్వరం ద్వారా నీళ్లు పారినాయి నేను చూపిస్తా రేవంత్ రెడ్డికి. కాళేశ్వరం వల్ల నిజంగా పంటలు పండినందుకే నేను చూపిస్తాను రేవంత్ రెడ్డి సార్కు. ఇక్కడ రారి కాళేశ్వరం కూలిపోతుంది కుంగిపోతుంది అంటులు కుంగిపోతుంది వాళ్ళ కళ్ళ కట్టాలనిపిస్తుంది. అది అలాంటప్పుడు మాకు ఇంత దూరం 400 కిలోమీటర్ల నుంచి మా కాడికి నీళ్ళు ఎట్టు వచ్చినాయి? కాళేశ్వరం నీళ్ళు ఎందుకు వచ్చినాయి? వాళ్ళు పక్క తెలవను వాళ్ళు కూలిపోతుందండి. అంత మనం కేసీఆర్ ఉన్నప్పుడు మాకు నీళ్ళు వచ్చినాయి మేము మంచిగా బతికినాం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నాగడం మాకు చుక్క నీళ్ళు కూడా అయిపోయింది. కేసీఆర్ నెలలు కూడా రావట్లేదు. తాగు నీళ్ళు కూడా లేదు. గోడ్లు కోత చేస్తున్నాయి. ఎట్లా బతకాలి? నీళ్ళు ఇస్తే బతాం. ఎట్లుంది అక్క ఊళ్ళే పరిస్థితి ఎట్లుంది? పొలాలు ఎండిపోతున్నాయి తానికి కూడా నీళ్ళు లేవంటులు కదా ఏం చెప్తావు మరి? తాగడానికి కూడా నీళ్ళు లేదు సార్ మాకు. తెచ్చుకొని నీళ్ళు తాగుతున్నాం మేము. మాకు నీళ్ళు లేవు. ఏదైనా ఫంక్షన్లు ఉన్నా కూడా మేము బాగా మస్తు ఇబ్బందిలో ఉన్నాం. అందరు పిల్లలు అమ్మాయిల అబ్బాయిల పెళ్లిళ్ళు చేసినా కూడా మందు తాగి సత్య పరిస్థితి వచ్చింది. కౌలు పొలం 10 ఎకరాలు చేసినాం సార్. మాకింటికి ఒక 2.5 ఎకరాలు ఉంది సార్. 10 ఎకరాల పొలం కౌలు చేసుకున్నాం. మొత్తం ఎండుకోపోయింది సార్. ఏం లేదు. అసలు ఎక్కడ కూడా ఈ కాంగ్రెస్ వచ్చింది మేము మొత్తం తీరులో అయిపోయినాం సార్. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన దండం పెట్టి ఆయన ఉన్నప్పుడే మాకు అయ్యే తండ్రి మొత్తం మస్తు సౌకర్యం ఉంది సార్ మాకు. పడలేదు సార్. ఏది లేదు సార్. ఏది లేదు. ఈ కాంగ్రెస్ వచ్చింది మా బతుకు మొత్తం బస్ స్టాండ్ పాలైపోయింది సార్. అంత ఘోరంగా అయిపోయింది. అసలు మేము సత్య పరిస్థితి సార్ ఇప్పుడు.
మా పిల్లలు మేము ఎట్లా బతకాలి సార్? 10 ఏళ్ల కింద మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రైతులు చాలా వరకు ఆత్మహత్యలు చాలా చేసుకున్నారు. అంటే ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ. పాత శిక్షలే వచ్చింది సార్ మళ్ళీ మొత్తం. అసలు ఎంత ఘోరం అయిందో అంత ఘోరం జరిగిపోయింది సార్. మేము అట్లా అనుకుంటే ఈ కాంగ్రెస్ పెడదాం దగ్గర కూడా రానిపోదు. ఇప్పుడు మార్పు అంటున్నారు, ఇదేనా మార్పు? ఇదే మార్పు ఇక మాకు ఇదే అంత ఘోరంగా జరిగింది ఇక. అసలుగా అన్నం లేదు ఏం లేదు ఇక మాకు ఇట్లా అది ఉందంటే ఈ పొలాలు నాటు పెట్టుకోపోయేది మేము. అంత ఘోరం ఉంది ఇప్పుడు మాకు. అసలు ఏం తిని బతకాలి సార్? పెట్టుబడి పెట్టిన లాభం ఏంటి? పెట్టుబడి టాడు కిరాయి మందు కట్టాలి. అప్పులు వదిలిపెడతారా సార్? అప్పు తెచ్చినాం, అప్పులు తెచ్చుకున్నాం సార్. అప్పులు వదిలిపెడతారా సార్? ఎంత పెట్టినావు పెట్టుబడి నువ్వు? ఒక 2,00,000 పెట్టినా సార్. మరి 2 లక్షలు వెళ్తాయి ఇప్పుడు ఈ పంటకు. రూపాయి కూడా రాదు సార్, రూపాయి కూడా రాదు, ఏది లేదు ఇక మాకు. ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఇప్పుడు మేము మొత్తం ఇక ఉర్రి పెట్టుకొని మందు దాగి సావాల పరిస్థితి ఉంది సార్. ఏది లేదు మాకు ఇక, పొలం మాదే. అంత ఘోరం పరిస్థితి ఉంది మాకు. ఏది లేదు. 2.5 3 ఎకరాలు దాకేసిన మొత్తం ఎండుకుపోయింది. కౌలుకే మొత్తం. మాకు పొలం లేదు ఏం లేదు. అన్న నీదేం చేసిన పొలం? మనం 4 ఎకరాల పొలం వేసినాం. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకుముందు ఈ పొలాలు కూడా ఉండకపోయేది. అంతకుముందు మొత్తం మెట్టపైలు ఉండేది. మెట్టపైలు పత్తి, వరి, పత్తి, మిరప వేసి కనీసం అప్పుడు కూలీ కూడా దొరికేది. ఇప్పుడు కనీసం కేసీఆర్ అప్పుడు నీళ్ళు పంపించినప్పటి నుంచి అంతా లెవెల్ చేసుకొని పొలాలు చేసుకొని ఒక 2-3 సంవత్సరాలు పండించుకొని కనీసం ఇప్పుడు అంతకుముందు నీళ్ళు వచ్చాయి, నీళ్ళు వస్తున్నాయని చెప్పి అంతా లెవెల్ చేసుకున్నారు. కనీసం ఇప్పుడు వారబందిగా నీళ్ళు ఇస్తామంటే అంత పొలాలు చేసుకున్నారు. కనీసం ఆ నీళ్ళు కాదు, ఆ నీళ్ళు చూద్దామన్న ఆశ కూడా లేదు మాకు. ఇప్పుడు మీరే తెలంగాణ ఉద్యమం నుంచి చూసుకుంటూ వచ్చిండు. తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చూసినట్టు తెలంగాణ చూసిన కాస్త చదువుకున్నారు మీరు. ఇప్పుడు గతంలో నీళ్లు నిధులు నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా ముందు నుంచే నల్గొండ కరువు ప్రాంతంగా ఉన్నది. 10 సంవత్సరాలు కాస్త అంతకింత సుభిక్షంగా ఉన్న నల్గొండ, ఉమ్మడి నల్గొండ జిల్లా మళ్ళీ అదే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రి. మరి కలిసిందా ఆ మంత్రి? కనీసం గతంలో కూడా చిట్టా చివరి ప్రాంతం ఇది, ఎస్ఆర్ఎస్పికి చిట్టా చివరి ఉన్న ప్రాంతం. ఆ మంత్రులు కూడా చిట్టా చివరి వరకు నీళ్ళు పోయే అవకాశంతో మాట్లాడారు. కనీసం ఇప్పుడు పట్టించుకునే నాలుగు లేడు. మంత్రులు కలుస్తలేరా? లేరు, ఎవరు 12 మంది మంత్రులు. కనీసం ఇప్పుడు 10 రోజులు నిరాదీక్షిత ధర్నాలు కానీ యూట్యూబ్ చేస్తున్నా కూడా మా దగ్గరకు వచ్చి ఎవరు కూడా స్పందించడం లేదు. నెల దాటిపోయింది, మాట్లాడలేరు. అట్లీస్ట్ మాట్లాడలేదు, ఎవరు లేరు, ఎవరు రాలేదు కూడా. మీ ఊళ్ళో దాదాపు 1000-1200 ఓట్లు ఉంటాయి. రాలేదు, ఎవరు రాలేదు, ఏ అధికారి కూడా రాలేదు. మా దగ్గర ఏ అధికారి కూడా రాలేదు. ఇప్పటికీ నీళ్లు కూడా కాదు, మాకు నీళ్లు సరే ఇవ్వలేదు, ఎండుకోపోయింది. కనీసం ఎండిన పొలాన్ని కూడా నష్టపరిహారం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ఎన్ని సంవత్సరాల నుంచి ఎత్తున్న పొలం నువ్వు? ఇప్పుడు 10 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి. అంతకుముందు ఏం చేసినావు మరి? అంత జొన్న చేను, కందులు, బొబ్బర్లు వేసుకున్నా. అప్పుడు చెనక్కాయ. మరి కేసీఆర్ వచ్చి నుంచి పొలం ఎందుకు వేయాలనిపించింది? నీళ్ళు ఇచ్చిండు మాకు, నీళ్ళు మంచిగా ఇచ్చిండు, మంచిగా పారకంత అయింది. ఇక ఉన్నది కూడా పారించుకోవాలని అనుకున్నాం, పారించినాం. ఇక మంచిగా 10 సంవత్సరాలు ఇచ్చిండు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పొలాలను నాటు పెట్టినాం, అన్ని ఎండిపోయినాయి. నీళ్ళు ఇస్తానని వదిలేసిండు, అన్ని ఇక ఎక్కడెక్కడనే వదిలేసిండు. ఇక ఏం చెప్పిండు, నీళ్ళు వదులుతా వాళ్ళకి పక్క తొలగను, నీళ్ళు ఉన్నాయి వాళ్ళు తోలితే 3వ నాడు మాకు వస్తే నీళ్ళు కూడా చెప్పిండు ఆయన. జగదీష్ రెడ్డి చెప్పిండు, నిన్న చెప్పిండు. జగదీష్ రెడ్డి వచ్చి కావాలని రెచ్చగొడుతున్నాయని చెప్తులు కాంగ్రెస్ ప్రభుత్వం. నీకు ఆపట్లే అని అన్నది వాస్తవం, నువ్వు అన్నది కరెక్టే సారు. నీకు ఎండిందా అబద్ధం అని ఆడికి వచ్చి చూడమని, కాంగ్రెస్ వచ్చి చూడమని. ఇప్పుడు మీరు అందరు ఫోన్లో చదువుతారు, ఫోన్లలో ఏం చెప్తున్నారంటే కావాలన్న డ్రామాలు ఎత్తుండు, ఏడుతుండు, రైతులకు ఎటువంటి కష్టాలు లేవు, అందరు సుభిక్షంగానే సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. ఇప్పుడు సంతోషం అన్నారు కదా సారు. ఇప్పుడు అన్నానికి ఇక్కడికి వచ్చి అన్ని ఆ ఏరియా బండి వేసుకొచ్చి మొత్తం చూసుకోను. అబద్ధం అని ఆయన కళ్ళకైతే ఆపడుతుంది. మేము అబద్ధం, మీరు అబద్ధం చెప్పిన, మేము అబద్ధం చెప్పిన, అందరూ ఎవరు అబద్ధం చెప్పింది అందే ఆపడతాయిగా. చూసుకుంటే ఆపడతాయి, ఆయన కూడా చూసుకోవచ్చుగా. మరి కేసీఆర్ ఉన్నప్పుడు ఎన్ని బారే, మరి వాళ్ళు ఎందుకు బారట్లే? ఏం చెప్తావు? ప్రభుత్వానికి ఏం డిమాండ్ చేస్తావు? ఒకవైపు ఎంత పొలం అయితే అంత ఎండిపోయింది, తిననీకి తిండి లేదు, తానికి నీరు లేదు. ఏం ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం? నాశో ఏం కట్టిస్తున్నావు మరి? నా ఆయన చెప్తున్నాడు, చెప్పే బాబు. నువ్వెన్ని సంవత్సరాల నుంచి ఎత్తున్నావు పొలం? నేను చేసి 10 సంవత్సరాలు సార్. 10 సంవత్సరాల నుంచి. ఇప్పుడు ఎత్తుంది మరి 10 ఏళ్ళ కాలం. 10 ఏళ్ళ నుంచి ఎలగడ పంట వేసుకునేది, కందులు, బందులు, జొన్నలు ఇవి వేసుకుని పండించినాం సదలు. ఇప్పుడు ఈ కేసీఆర్ వచ్చిన కాడి నుంచి నీళ్ళు వచ్చినాయి, మంచి ఉన్న పొలాలన్నీ అచ్చగొట్టుకున్నాం, చిలకలు పొలాలు చేసినాం. 10 సంవత్సరాలు బారింది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మొత్తం ఇక నీళ్ళు ఇస్తానని మొత్తం ఎండబెట్టిండు. ఇప్పుడు కాంగ్రెస్ అయితే కరువు వచ్చింది అంటుంది, నిజంగా కరువు వచ్చిందా? కరువు వచ్చింది మాకు, ఇప్పుడు కరువు వచ్చింది. కాంగ్రెస్ వచ్చినందుకు వచ్చిందా లేకుంటే ఎండాకాలం అట్లా? కాంగ్రెస్ వచ్చినట్టుగా వచ్చింది మాకు, వచ్చింది దరిద్రం మొత్తం కాంగ్రెస్. పక్క నుంచి పెద్ద కాలు ఉన్నది ఎస్ఆర్ఎస్పీ, ఆ నీళ్ళు ఎందుకు ఆపేసిల్లు మరి? ఉన్న పలంగా ఎవరు కాలువల నీళ్ళు ఎందుకు ఆపేసిల్లు? ప్రభుత్వం ఆగింది సార్. అది ఎట్లా ఆగింది అంటే మేము చెప్పేది సార్. ఇప్పుడు మేము వచ్చేది పొద్దున్న లేసే ఎక్సాన్ చేయాలి, పొద్దున్న నీళ్ళు దొరికినా ఎక్సాన్ చేయటం. ఇప్పుడు దాదాపు 2 నెలల నుంచి కొట్లాడుతున్నావు,
ఇంత వయసులో కూడా ఎవరైనా వచ్చి నీ దగ్గర ఎవరు మాట్లాడారు సార్ మాకు దగ్గర మాకు లెక్కే చేయట్లేదు సార్. ఓటు వేసడం గెలచడం అటు పోవటం మళ్ళీ ఎవరు మళ్ళీ చూడరు తిరిగి మళ్ళీ అయితే మాకు నేను ఆదుకుంటా బాబా ఎవరు కూడా రాలేదు ఎవరు ఇంతవరకు అయితే ఎవరు రాలేదు మాకు ఎవరు రాలేదు. ఒక్కటే జవహర్ రెడ్డి గారు వచ్చింది ఇక్కడ పెనవాడ మండలంలో ఆ ఎమ్మెల్యే ఉండని చెప్పేసి సూర్యాపేట నియోజకవర్గం వల్ల జవహర్ రెడ్డి ఒక్కడ వచ్చింది ఇక్కడ ఈ పెనవాడ మండలంలో ఆ కచ్చగాటి కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్ళు రానియకుండా చేస్తుంది ఈ మండలంలో ఈయన ఒక్కడ వచ్చిందని. గత కేసీఆర్ ఉన్నప్పుడు ఎక్కడైతే మిట్ట ప్రదేశాలు ఉన్నాయో ఆడికి నీళ్ళు నడిపించిండు, ఎక్కడైతే బీడు భూములు ఉన్నాయో ఆడికి నీళ్ళు నడిపించిండు, ఎక్కడైతే పార్క్ అంతా లేదో ఆడికి నీళ్ళు నడిపించిండు, ఎక్కడ గిరిజన తండాలు కానీ ఏ తండాలకు కానీ మంచినీళ్ళు లేని వాళ్ళకి మంచినీళ్ళు ఇచ్చిండు. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఎవరికి నీళ్ళు లేవు. ఉన్న నీళ్ళు కూడా ఉన్న బలంగా వచ్చే నీళ్ళు కూడా రాకోకుండా మొత్తం కిందికి నడపకపోతారు. రైట్, ఇది ఉమ్మడి నల్గొండలో సూర్యాపేట జిల్లాలో పరిస్థితి పూర్తిగా పొలాలు దాదాపు ఎండిపోయినాయి, బతికే పరిస్థితి లేదు. వేసిన ఆ పెట్టిన పెట్టుబడి కూడా ఎటువంటి లాభాలు నడవది, పెట్టుబడి కూడా లాస్లో ఉంటుంది. మళ్ళీ మేము ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది తప్ప ఇంకో దారి మాగలేదు. తాగడానికి నీళ్లు లేవు. అట్లీస్ట్ పొలాల మీద బతుకుదామన్నా పొలానికి కూడా పొలం మీద బతికే పరిస్థితి కూడా ఇక్కడ సూర్యాపేట జిల్లాలో కనిపిస్తలేదు. ఏంటి మా పరిస్థితి ఏంటి? దాదాపు ఉమ్మడి నల్గొండ జిల్లాకు 2 మంత్రులు ఉన్నారు, ఎందుకు మంత్రులు పట్టించుకుంటలేరు? సరే, ఈ 2-3 కిలోమీటర్ల లోపు ఇంకో నియోజకవర్గం ఉంది, కోదాడ నియోజకవర్గం. అటు నీళ్ళెట్ వెళ్తున్నాయి, మా నియోజకవర్గానికి నీళ్ళు ఎట్లా వస్తలేవు. గత 10 ఏళ్లలో ఎస్ఆర్ఎస్పి కాల్వ నుంచి వచ్చిన నీళ్లు ఇప్పుడు సడన్గా ఎందుకు బంద్ చేయాల్సి వచ్చింది? జగదీశ్వర్ రెడ్డి ఇక్కడికి వచ్చి నాకు ఇవ్వండి పంప్ మోటార్లు, నేను ఆన్ చేస్తా, 3 రోజుల్లో మీ ఊరికి పక్కా నీళ్ళు వస్తాయని చెప్పిన జగదీశ్వర్ రెడ్డి అటు మాట ఇచ్చిండు. కానీ జగదీశ్వర్ రెడ్డి ప్రభుత్వంలో లేడు, చేసే పరిస్థితి కూడా లేదని చెప్పేసి ఇక్కడ ప్రజలు విమర్శిస్తున్నారు. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు 10 ఏళ్ళు సుభిక్షంగా రైతులకు చేసిన మేలు మేము మర్చిపోము. ఖచ్చితంగా తను మమ్మల్ని ఆదుకున్నాడు 10 ఏళ్ళు. అంతకుముందు ఎక్కడ కూడా మేము పంటలు వేసే పరిస్థితి లేదు. కానీ పంటలు అలవాటు చేసింది మాత్రం గత ప్రభుత్వమే. ఆ రైతు బంధు ద్వారా కావచ్చు, లేకపోతే ఎస్ఆర్ఎస్పి కాల్వ నీళ్ళ ద్వారా కావచ్చు, కాళేశ్వరం వల్ల వచ్చిన నీళ్లు మేము దానివల్ల లాభపడ్డామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వైపు వచ్చిన మొదటి వారం నుంచే కాళేశ్వరం పూర్తిగా కుంగిపోయింది. ఎక్కడ కూడా దానివల్ల ఉపయోగం లేదు. రైతులు తెలంగాణ అదృష్టం వల్ల ఎక్కడ కొంచెం వర్షపు నీళ్ళ వల్లనే పంటలు పండినాయి. కాళేశ్వరం నీళ్ళ వల్ల ఎక్కడ కూడా రైతులు లాభపడలేరని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం పైన మొదటి నుంచి ఆరోపణలు చేస్తుంది. కానీ ఒకవైపు రైతులు మాత్రం కాళేశ్వరం వల్లనే మేము ఇంతవరకు కొనసాగించడం, ఇంతవరకు పంట మీద బతికినామని చెప్పేసి రైతులు చెప్తున్నారు. చూద్దాం ప్రభుత్వం ఇప్పటికైనా వీళ్ళ గురించి స్పందిస్తుందా, వీళ్ళని ఆదుకుంటుందా, వీళ్ళు బతికే పరిస్థితి ఉంటుందా లేదా ఏంటి అనే విషయాలు మనం కాస్త వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ కిరణ్తో పవన్, మిర్రర్ టీవీ, సూర్యాపేట.